పేపర్ని టీవీని రీసెట్ చేసేటి కొత్తగా చేసినప్పుడు ఫార్మేట్ చేసినప్పుడు పాతయన్నీ మర్చిపోయి ఉంటారు. బహుశా పాతయన్నీ మర్చిపోయి కొత్తగా మళ్ళీ అవినాష్ రెడ్డి ఎవరు చంపారు, వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు అనే దాని మీద కొత్త కోణంలో మళ్ళీ పేపర్ ప్రజెంటేషన్ చేస్తున్నారేమో అని నాకు అనిపించింది. నాకు తెలిసి ఇవన్నీ కూడా కృష్ణ గారు ఇవన్నీ కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ టీము తెలియకుండా ఆడుతున్న డ్రామాలేం కాదు. వీళ్ళు మీడియాని వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళు వాడుతున్నారు అని చెప్పడానికి 2019లో జరిగినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు వేసిన బ్యానర్ హెడ్డింగ్కు ఈరోజు వేసినటువంటి బ్యానర్ రెండూ కూడా మీరు ఒక్కసారి రాష్ట్ర ప్రజల కోసం ఒక్కసారి చూపించండి. 2019లో నారాసుర రక్త చరిత్రని చంపినప్పుడు ప్రతిపక్షాల మీద వేసి ప్రతిపక్షాలు దీన్ని చేశారు అని చెప్పి చెల్లెల దగ్గర నాటకాలు ఆడి తమ్ముడి తల్లి దగ్గర డ్రామాలు ఆడి సమాజాన్ని మొత్తాన్ని మ్యానిపులేషన్ చేసి ఏమీ తెలియనట్టుగా హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ కోసం పిటిషన్ వేసి అంటే లీగల్గా ఫైట్ చేస్తున్నట్టు తన బాబాయ్ మరణానికి కారణమైన వ్యక్తులు ఎవరు అని తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి పన్నినటువంటి అద్భుతమైన పన్నాగం. ఈ పన్నాగంలో అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ రాష్ట్ర ప్రజలు కూడా అయ్యో పాపం జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చేసి ఆయనకి ఓట్లు గుద్దిపడేశారు. సెంటిమెంటల్గా అది ఎలా కనెక్ట్ అయిందో నాకైతే తెలియదు కానీ బట్ ప్రజలు మాత్రం ఒక సెంటిమెంట్గా ఫీల్ అయ్యారు. 2019లో జరిగినటువంటి ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటనలో దస్తగిరి ఉన్నారా లేకపోతే ఎవరున్నారు, తప్పు తెలుసుకున్న తర్వాత అప్రూవర్గా మారిన తర్వాత ఎవరున్నారు ఏంటి అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. 2019 నుంచి 2024 కరెక్ట్గా మార్చి నెలలో ఇదే నెలలో వాళ్ళు రాసింది ఆర్టికల్. ఇదే నెలలో జరిగినటువంటి మరలా ఈ ఆర్టికల్ చూస్తే వైఎస్ వివేకాను చంపింది ఎవరు, ఆస్తుల కోసం సునీత, అధికారం కోసం చంద్రబాబు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి తను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిజంగా ఎవరు చంపారో తెలుసుకోకుండా ఈ రోజున నిన్న వైఎస్ సునీత రెడ్డి గారు స్టేట్మెంట్ ఎప్పుడైతే మా అన్న దీనికి వెనకున్నాడో అతనికి ఇలాంటి దుర్మార్గుడు పరిపాలనకు పనికిరాడు అనేది బాగా కనెక్ట్ అయింది ప్రజలకి. ఎప్పుడైతే ప్రజలకు కనెక్ట్ అయిందో ఇప్పటికిప్పుడు దీన్ని రివర్స్ డ్రామా ఆడాలి. రివర్స్ డ్రామాలో ఆడటం ఎవరి మీద అంటే ఈ సామెత కరెక్టో కాదో నాకు తెలియదు కానీ అంటే బొంకటం అంటారు దీన్ని. ఇంకొక పదం నేను చెప్పను, ఎందుకంటే ఇంకో పదానికి బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ బొంకటం దాన్ని ఏం చేస్తున్నారు, దీన్ని తన మీడియాలో తనకున్నటువంటి సోర్సెస్ ద్వారా వైఎస్ సునీతారెడ్డి గారు దీన్ని అనుకున్నారు, దస్తగిరి గారు దీన్ని అనుకున్నాడు, లేకపోతే అధికారం కోసం చంద్రబాబు నాయుడు చేశాడు. అధికారం కోసం చంద్రబాబు నాయుడు చేస్తే సునీత చేస్తే నువ్వేం గుడ్డుకురానికి పழுదోవేవా? ఈ 5 సంవత్సరాలు సిబిఐ దగ్గరికి ఆధారాలు ఎందుకు తీసుకొచ్చివ్వలేదు? సిబిఐతో ఎందుకు మీరు విచారణ జరిపించలేదు? దానికి సునీత గారు వెళ్ళిపోయి హైకోర్టులో పిటిషన్ వేసి సిబిఐకి ఇప్పించుకొని ఆ సిబిఐ ఎంక్వైరీ హ్యాండ్ ఓవర్ చేయించుకోమని ఢిల్లీ వెళ్ళి అమిత్ షా కాళ్ళు పట్టుకోవాలి, నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకోవాలి, మీడియాని పిలవాలి. అయ్యా నేను చంపాను మా నాన్ని, నా మీద ఎంక్వైరీ చేయండి, నా మీద సిబిఐ రండి అని చెప్పి సిబిఐ దగ్గరికి వెళ్ళి అడుగుతారా? సిబిఐ దగ్గరికి వెళ్ళి అడిగి తన మీద తన ఎంక్వైరీ చేయించుకుంటారా? నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సింది వికే గారు. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానాలు చెప్పింది 3 ప్రశ్నలు. నెంబర్ 1, మీరు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత హైకోర్టులో సిబిఐ పిటిషన్ ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? పాయింట్ నెంబర్ 1, మీరు మీ బాబాయ్ గారిని చంపినటువంటి కేసును సిబిఐకి ఇవ్వమని సిబిఐ పిటిషన్ ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? విత్డ్రా చేసుకున్న తర్వాత సిబిఐకి వెళ్ళటానికి సంవత్సరం టైం పట్టినప్పుడు సంవత్సరం టైంలో కూడా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 11 నెలల సమయం మీరు ముఖ్యమంత్రి కాలంలో ఈ రాష్ట్రంలో ఈ కేసు ఉంటే కనీసం మీరు